ప్రైజ్ లార్డ్. మే 10వ తేదీ 2024. ఈరోజు దేవుడు మనల్ని బలపరచు వాక్యము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనము. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంచుదురు. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, ఉదయకాల సమయంలో ఎవరైతే శరీరానుసారమైనటువంటి జీవితంలో ఉంటారో వారందరూ కూడా శరీరానికి ఏం కావాలి, రేపు ఉదయానికి మనం ఏం ధరించాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలాగ స్టైల్ గా ఉండాలి, ఎలాంటి ఆహారము భుజించాలి, ఈ లోకపరంగా ఎలాంటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలి, ఈ లోకంలో ఎలాంటి శరీరానికి ఏవైతే కావాలో అన్నిటినీ ఆలోచించేటువంటి వారంగా ఉంటామని దేవుని మాటలు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాయి. అదే ఆత్మానుసారమైనటువంటి వారు ఆత్మ విషయముల యందు, ఆత్మ ఎలాగ ఆర్పబడకూడదు, అయ్యో రేపు ఉదయాన్న ఎలాగ ప్రార్థన చేయాలి, ఎవరి గురించి ప్రార్థన చేయాలి, ఏ ఆత్మ నశించిపోకుండా ఉండడానికి వారి గురించి ఎలాగ నేను ప్రార్థన చేయాలి, ఎలాంటి వాక్యము నేను చదవాలి, దేవునిలో ఎలాగ ప్రార్థన చేయాలి, ఎలాగ బలపడాలి, ఇంకా దేవుని సువార్తను ఎలాగ ప్రకటించాలి అన్నటువంటి ఆత్మానుసారమైనటువంటి విషయాలు అలాగుంటాయి అంటండి. అయితే నువ్వు ఏటి మీద మనసు ఉంచుతున్నావు? శరీరానుసారమైనటువంటి జీవితంలో నువ్వు జీవిస్తున్నావా, లేదా ఆత్మానుసారమైనటువంటి జీవితంలో నువ్వు జీవిస్తూ ఉన్నావా? ఇంకా నువ్వు ఈ శరీరానుసారమైనటువంటి జీవితంలో నువ్వు జీవిస్తూ ఉంటే ఇకనైనా ఆత్మానుసారమైనటువంటి జీవితంలోనికి నువ్వు రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ శరీరానుసారమైనటువంటి విషయాలు, ఈ శరీరానుసారమైనటువంటి జీవితము కొద్ది దినాలే ఉండొచ్చు, నువ్వు జీవించి ఉన్నంత కాలం మాత్రమే ఉండొచ్చు. అదే ఆత్మానుసారమైనటువంటి సంగతులు నిన్ను పరలోక రాజ్యానికి చేర్చేటువంటిగా ఉన్నాయి. కనుక ఇకనైనా మనము ఆత్మానుసారమైనటువంటి వాటిని విడిచిపెట్టి పరలోక సారమైనటువంటి వాటి యందు ప్రయాసపడుతూ వాటి కోసం పాకులాడేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యము ద్వారా దేవుడు మనలందరినీ బలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.